ఈరోజు మరి ఒక స్త్రీ, గొప్ప స్త్రీ, విలువైన స్త్రీ, ఒక మంచి మాదిరి కలిగిన స్త్రీ. అబిగైల్ అంటే సంతోషానికి కారణమని అర్థం. హెబ్రీ భాషలో అబ్ అంటే తండ్రి అని, గైల్ అంటే సంతోషాన్ని ఇచ్చే కారణం అని అర్థం. ఈమె సుబుద్ధి కలిగిన స్త్రీ, మంచి గుణం కలిగినది. మరి మనిషి తెల్లగా ఎర్రగా బుర్రగా ఉంటారు కానీ బుద్ధి బాగోదు. చాలా మందికి గుణం అస్సలు బాగోదు. వాళ్ళకుంటున్న ఆస్తిపాస్తులను బట్టి కూడా గర్వపడతారు. కానీ ఈ స్త్రీ చాలా ముత్యం లాంటిది, ముత్యము కంటే అమూల్యమైనది. చూసారా, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. తర్వాత జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఈ దినాల్లో స్త్రీలు చాలా భయంకరంగా మరి చెడిపోతున్నారు. చాలా మంది మరి కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు. మరి ఓర్పు లేకుండా, సహనం లేకుండా కుటుంబాలని తన చిన్న భిన్నమైపోయి, తల్లిదండ్రులు, భార్య ఒక ప్రక్క, భర్త ఒక ప్రక్క, పిల్లలు ఒక ప్రక్క, అట్లాగా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతా ఉన్నాయి. భర్త నాబాలు సరిగ్గా ఉండడు, మూటివాడు, కాలేబి సంతతి వాడు, మూర్ఖుడని ఉంది. అయితే ఇతని జీవితంలో మరి డబ్బు ధనవంతుడై ఉన్నాడు, కానీ ధనమైతే ఉంది కానీ బుద్ధి అయితే లేదు. దీనికి రోజు ఎన్నిసార్లు బాధ పెట్టేవాడో ఆమెని ఆయన. చక్కగా ఆ ఇంటిలో ఒక సుబుద్ధి కలిగిన దానిగా ఆమె ఆత్మీయ అందగత్తే, శరీర సంబంధమైన అందగత్తే. ఒక రక్షణ లేని భర్తని రక్షణలోకి తెచ్చుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లుని ఊడబెరకను. ఇప్పుడు ఈమె భర్త అట్లా ఉన్నా ఈమె విడాకులిచ్చి పారిపోలేదు. ఈమె రెండవది, భర్త ఎన్ని మాటలు అన్నా కూడా భర్త దగ్గర నమ్మకంగా కాపురం చేస్తుంది. దేవునికి స్తోత్రం. కుటుంబం విషయంలో బాధ్యత, భర్త విషయంలో బాధ్యత, ఇంటి విషయంలో బాధ్యత, ప్రతి విషయంలో భర్త అన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టడం కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు. నీకున్న దాంట్లో నీవు నమ్మకంగా ఉండు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. కట్టే కృప మనకి ఇచ్చాడు. స్త్రీలకి జ్ఞానవంతురాలుగా మన ఇల్లు ఏం కాదు చెప్పండి, కట్టుకోవాలి. నువ్వు ఎంత జ్ఞానంగా ఉంటావో నీవు అంతగా ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. ఎలాంటి భర్త అయినా తెలివిగా కాపురం చేసుకుంటుంది. ఎలా కాపురం చేస్తుంది చెప్పండి? తెలివిగా కాపురం చేస్తుంది. భర్తే దేవునికి ఇష్టం. ఎట్లాంటి వాడైనా సరే భర్త లేకపోతే నీకు విలువే లేదు. ఎప్పుడైనా సరే భర్త అండ, భర్త ధైర్యము, భర్త ఆదరణ, నిన్ను నీ వాళ్ళంతా విడిచిపెట్టినా నీ భర్త నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. భర్త లేకపోతే నీకు విలువే లేదు. భర్త లేకపోతే ప్రార్థన ఇట్లాంటోడైనా మారిపోతాడు. కోపిష్టోడైనా, గర్విష్టోడైనా, తిరుగుబోతుడైనా, మరి చెడు అలవాట్లు కలిగిన త్రాగుబోతుడైనా మార్చబడతాడు భర్త, నువ్వు సరిగ్గా ఉంటే. దేవునికి స్తోత్రం. ఎట్లాంటి వ్యక్తి అయినా వాక్యము లేకుండా నీ పవిత్ర ప్రవర్తన బట్టి ఆయనను రాబట్టుకోవచ్చు, రక్షణలోకి తెచ్చుకోవచ్చు, ప్రభులోకి తీసుకుని రావచ్చు. ఏంటి పవిత్ర ప్రవర్తన? నీ భర్తను రక్షించుకోవచ్చు. అలాంటి వ్యక్తితో జ్ఞానంగా కాపురం చేసింది ఎవరండి? అబిగైల్. హల్లెలూయా. ఎంత తెలివి కలిగింది, ఎంత జ్ఞానం కలిగింది, ఎంత భక్తి కలిగింది, ఎంత విశ్వాసం కలిగింది. దేవుని మనకి స్తోత్రం.